విశాఖపట్నంలోని మధురవాడ ఏరియాలో సిపిఐ శత వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పేదలు, శ్రామికులు, రైతులు, అణగారిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం 1925 డిసెంబర్ 26న సిపిఐ ఏర్పడిందని విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులు పైడిరాజు తెలిపారు. మధురవాడ ఏరియా జీవీఎంసీ 5వ వార్డు నగరపాలెంలో పార్టీ పతాకాన్ని విశాఖ పోర్ట్ విశ్రంగా కార్మికుడు వాసుదేవ వెంకటరామారావు ఎగురవేశారు. భారత స్వాతంత్ర ఉద్యమంతో పాటు 100 ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సిపిఐ అనేక ఉద్యమాలు నిర్వహించిందన్నారు. బ్యాంకుల జాతీయకరణ, దున్నేవాడికే భూమి చట్టం, సమాచార హక్కు తదితర చట్టాల కోసం పోరాటం చేసిందని గుర్తు చేశారు. సిపిఐ పోరాట ఫలితంగా ఏర్పాటైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పేరు మార్చి ఆ పథకాన్ని నిర్వీర్యం చేసిందని ఆక్షేపించారు. భారతదేశంలో డిసెంబర్ 26 నాటికి భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ దేశంలో పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల అభ్యున్నతి కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం భారతదేశాన 1925 డిసెంబర్ 26వ తారీఖున కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయబడింది. కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల్లో అనేక పోరాటాలు చేయడం ద్వారా రాజభరణాల రద్దు, భూ సంస్కరణలు, దున్నేవాడిదే భూమి, ఇటీవలే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, అలాగే సమాచార హక్కు చట్టం, అనేక చట్టాల రూపకల్పనలో కమ్యూనిస్ట్ పార్టీ ఎనలేని పోరాటం చేసింది. ఈ దేశంలో సమాజంలో అందరూ ఆర్థిక అసమానతలు లేకుండా బతకడానికి, పేద ప్రజలందరూ రాజ్యాంగం కల్పించినటువంటి కూడు, గూడు, గుడ్డ ఈ 3 ప్రజలందరికీ అందేటట్లు చేయాలనేదే భారత కమ్యూనిస్ట్ పార్టీ నినాదం. ఈ నినాదంతోనే ఈ దేశంలో పేద ప్రజలు సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఈ 100 సంవత్సరాలు సందర్భంగా మరొక్కసారి ప్రతినిభూని వారి పక్షాన పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం.